కాళేశ్వరం వల్ల తెలంగాణను అప్పులపాలు చేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. కాళేశ్వరంలో అన్ని కాంపోనెంట్లు పనిచేస్తే తెలంగాణ నాశనం అయ్యేదన్నారు. కాళేశ్వరం నిర్మాణం అన్ని రకాలుగా తప్పేనన్నారు. కాళేశ్వరంలో అన్ని కాంపోనెంట్లు పనిచేస్తే తెలంగాణ నాశనం అయ్యేదన్నారు. తెలంగాణకు కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతుందని ఎంపీ తెలిపారు. కానీ అనేక రెట్ల బియ్యం అధికంగా పండిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రైతులు బతుకుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం భరోసాతోనే సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఏటా 91,000 రూపాయలు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రానికి గ్రామీణ సడక్ యోజన కింద సెంట్రల్ రోడ్ ఫండ్ కింద భారీగా నిధులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 9 నవోదయ పాఠశాలలు కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. 2 ఏళ్లు కాళేశ్వరం వెదర్ సైన్స్ ప్రకారం ఎందుకు తప్పంటే, ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ 3 బరాజ్లు శ్రీపాద, ఎల్లంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు. నీళ్లు ఇట్లా వారకుండా ఇట్లా వాడతాయి. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తాయా? నీళ్ళు ఎప్పుడు పంప్ చేస్తారు? నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్లా? ఎప్పుడు ఉంటాయి డ్యామ్లా? వానకాలంలోనే కదా. అంటే వానకాలంలో నీళ్లు కింది నుంచి మీదికి పంప్ చేస్తారు. అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పనిచేస్తుంది. దేవుడు వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలుస్తారయ్యా? అందుకే మీదికి పోతే మళ్ళీ కిందికి, మీదికి పోతే మళ్ళీ కిందికి చూసి 2 ఏళ్లు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా. ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు. ఉన్న బ్యారేజెస్ డ్యామ్స్గా మార్చిండ్రు. మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు పంప్ చేయవచ్చాయో? మేడిగడ్డలా ఎండాకాలంలో పంప్ చేయరాదు, వానకాలంలో పంప్ చేయాలి. వానకాలంలో నీళ్ళు ఉంటాయి. వానకాలంలో పంప్ చేస్తే 2 ఏళ్ళు చుట్టూ తిరిగి వాపసు వచ్చినాయి. అయితే ఎందుకంటే బరాజ్ను బరాజ్గానే వాడిండ్రు. వెదర్ సైన్స్ ప్రకారం ఎందుకు తప్పంటే,